also increases. Okay, the friction which is the static friction is always equal and opposite to the external force. Ante kada? Okay, according to Newton third law, same, equal and opposite. Ikkada kuda ante. Static friction is always equal and opposite to the external force. Okay, that tend to move the body. Right? The static friction increases with increasing the pulling force and reaches the maximum value. Ante kada? మన ఆటోమేటిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ విధంగా చేస్తూ వెళ్ళాం, లాస్ట్ కి మనం 10 న్యూటన్స్ అప్లై చేసాం. ఓకే, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఎంత ఉంటుందండి, ఎంత జనరేట్ అవుతుందండి? ఈక్వల్ జనరేట్ అవుతుంది 10 న్యూటన్స్. 10 న్యూటన్స్ కాగానే ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు వీటి మధ్య ఉండే కోవలెంట్ బాండ్స్ ఏమవుతాయి? బ్రేక్ అవుతాయి. ఆటోమేటిక్ ఏమవుతుందండి, ఈ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది 10 న్యూటన్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఉండే ఫ్రిక్షన్ ఏమంటాం అంటే దీన్ని లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. Friction. Okay, the static friction increases with increasing the pulling force and reaches the maximum value is called limiting friction. If the pulling force is just increase behind this value, for example 10 newtons kada, మనం 10.1 గ్రామ్ ఏగానే ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, మూవ్ అవుతుంటది. 10 న్యూటన్ ఏగానే రెడీ టు మూవ్, టెన్స్ టు మూవ్. ఓకే, అది మూవ్ కావడానికి రెడీ ఉంటది. మన జస్ట్ బిహైండ్ ఇంక్రీజింగ్ ది పుల్లింగ్ ఫోర్స్, జస్ట్ బిహైండ్ దిస్ వాల్యూ, దెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఇన్ మోషన్. ఓకే, సో ద మాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇస్ కాల్డ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, ద మాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇస్ కాల్డ్ లిమిటింగ్ ఫ్రిక్షన్. రైట్, సో అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా మనం జస్ట్ స్టాటిక్ లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా కొంచెం ఏమాత్రం లిమిటింగ్ ఫ్రిక్షన్ కొంచెం జస్ట్ బిహైండ్ ది వాల్యూ ఇంక్రీజ్ చేస్తామంటే అనేది ఏమవుతుందండి, మోషన్ లోకి వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి స్టాటిక్ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది. ఓకే, సో ద ఫ్రిక్షన్ విచ్ ఈస్ కీప్ ది ఆబ్జెక్ట్ ఇన్ స్టాటిక్ పొజిషన్, ఓకే, ఈస్ కాల్డ్ స్టాటిక్ ఫ్రిక్షన్. వాట్ ఈస్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్? ద మాక్సిమం వాల్యూ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈస్ కాల్డ్ the maximum value of static friction is called limiting friction. For example, maximum value ఎంత అండి? 10 newtons ఏమంటాం మనం? limiting friction అంటాం. limiting friction, yes. Okay, the maximum value of force of friction or maximum value of static friction is called limiting friction. Right? So సార్ అదే ఆబ్జెక్ట్ 5 ఉంటే ఇప్పుడు 5 లిమిటింగ్ ఫ్రిక్షన్ సార్? కాదు, ఆబ్జెక్ట్ మూవ్ అనేది రెడీ ఉంటుంది. మూవ్ అవుతుందా మరి 5 న్యూటన్స్ అప్లై చేసాం? ఓకే, అవును, నేను ఏం చెప్తున్నాను, అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాలిక్యూల్ ఉంటుంది, సర్ఫేస్ లో వుడెన్ బ్లాక్ లో మాలిక్యూల్ ఉంటుంది, ఈ కింద సర్ఫేస్ లో మాలిక్యూల్ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఇవి రెండు బ్రేక్, వీటి మధ్య మాలిక్యులర్ ఫోర్సెస్ ఉండడం వల్ల ఏమైంది, మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినా కూడా ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వట్లేదు. మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ రెండు కూడా వీటి మధ్య కోవలెంట్ అంటే 10 న్యూటన్స్. 10 న్యూటన్స్ అప్లై చేస్తే 10 న్యూటన్స్ కన్నా ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 10 అంటే 10.1 అప్లై చేసినప్పుడు ఏమవుతాయి, ఈ మాలిక్యూల్స్ మధ్య కోవలెంట్ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి అప్పుడు డివైడ్ అయ్యాయి. ఓకే, సో అలా అని చెప్పేసి మీరు 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తారు. ఇక్కడ 1 న్యూటన్ అప్లై చేస్తే ఇక్కడ కూడా ఎంత ఫోర్స్ జనరేట్ అవుతుంది వీటి మధ్యలో? 1 న్యూటన్ అప్లై అవుతుంది. అవునప్పుడు ఆటోమేటిక్ గా ఇది మూవ్ అవుతుందా? నో సార్, నో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇటు ఒక పర్సన్ ఏ ఉన్నాడు, పర్సన్ బి ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇటు లాగుతున్నాడు, ఇటు లాగుతున్నాడు. వీడు 1 న్యూటన్ తో లాగుతున్నాడు. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలంటే బి కూడా ఎంత అప్లై చేయాలి? 1 న్యూటన్ అప్లై చేయాలి. 1 న్యూటన్ ఆబ్జెక్ట్ అనేది ఏ సైడ్ మూవ్ అవుతుందా? కాదు, ఇక్కడ కూడా మాత్రం ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. అంటే వీటి మధ్య కోవలెంట్ బాండ్ మనం ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తా, ఇక్కడ ఫ్రిక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఏమవుతుంది, అది ఇంక్రీజ్ అయ్యి ఒకటేసారి ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. ఫైనల్ గా ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఫ్రిక్షన్ అనేది
ఓకే ఎక్కువ ఉంటుంది ఫ్రిక్షన్ అనేది మనం అప్లై అనేది ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. ఓకే రైట్. నెక్స్ట్ ఇవి if pulling force is just increased behind this value the begins to slide on a table. అంతే కదా. మన 10 పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 న్యూటన్స్ కన్నా ఎక్కువ అప్లై చేసినప్పుడు 0.1 గ్రామ్ ఎక్కువ అప్లై చేసినా కూడా ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుందండి, ఓకే స్లైడ్ ఓవర్ ఆన్ ది table. Therefore limiting friction is equal and opposite to the minimum force applied to the start motion. అంతే కదా. మరి లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ది మినిమం ఫోర్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకొక సర్ఫేస్ పైన మూవ్ కావాలి అంటే దానిపైన మనం మినిమం ఫోర్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 న్యూటన్స్ ఉంది. ఓకే 10 న్యూటన్స్ ఉంటే మనం 10.1 న్యూటన్స్. ఓకే ఇది ఏంటిదండి మినిమం ఫోర్స్. ఓకే సో దీని ఏమంటాం మనం మినిమం ఫోర్స్ అని. ఓకే ఈ మినిమం ఫోర్స్ అప్లై చేసినప్పుడే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే అలా అని చెప్పేసి మీరు జస్ట్ ఒక 2 న్యూటన్స్ 5 న్యూటన్స్ అప్లై చేస్తే మూవ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరే అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎనర్జీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 న్యూటన్స్ ఉంది అనుకోండి. ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ కావాలంటే ఒక 110 న్యూటన్స్ అప్లై చేయాలి. మీరు 100 న్యూటన్స్ అప్లై చేశారు. అది చేసిన ఆబ్జెక్ట్ అనేది మూవ్ చేయగలుగుతారా? ఇస్ ఇట్ పాసిబుల్? నో. కార్ దగ్గర ఉన్నది ఎంత 100 న్యూటన్స్. అది మూవ్ కావాలంటే ఎంత అప్లై చేయాలి? 110 న్యూటన్స్. ఓకే రైట్. సో therefore the limiting friction అంటే very very important, the limiting friction is equal and opposite to the minimum force required to the start motion. ఒక ఆబ్జెక్ట్ అనేది ఓకే మూవ్ కావాలి అంటే కంపల్సరీ ఒక మినిమం ఫోర్స్ అప్లై చేయాలి. ఆ మినిమం ఫోర్స్ కి అనేది లిమిటింగ్ ఫ్రిక్షన్ కి ఈక్వల్ గా ఉంటుంది. రైట్. సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్? ద మాక్సిమం force of friction present when body just tends to slide over a surface is called limiting friction. ఇలా కూడా చెప్పచ్చు. ఓకే ద మాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ is called limiting friction. ఇలా కూడా రాయొచ్చు. జస్ట్ ఆన్సర్ ఇందులో రాయాల్సి ఉన్నట్టు అవసరం లేదు. ఓకే ద మాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ is called limiting friction. ఓకే సో at the maximum value of friction the body just to move or ready to move. ఓకే లిమిటింగ్ ఫ్రిక్షన్ దగ్గర ఏమవుతుంది, ఆ బాడీ అనేది మూవ్ కాదు బట్ రెడీ టు మూవ్ అవడానికి రెడీగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా జస్ట్ ఒక 0.1 గ్రామ్స్ అప్లై చేసినా కూడా ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ అనేది ఎందులోకి వస్తుందండి, మోషన్ లోకి వెళ్తుంది. ఓకే సో లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ వాట్ ఇస్ the limiting friction? The maximum value of static friction is called static friction. 10 Newton. What is the static friction? The force of friction which keeps the body in static position. Okay, the force of friction is called static friction. Right. Next, for example, చూడండి, when a child tries to drag a big table in the house, he cannot succeed as the static friction increases. Okay, with increase in the applied force. For example, చూడండి, ఒక చైల్డ్ అనేది హోమ్ లో ఉన్న చైర్ ని ఒక టేబుల్ ని డ్రాగ్ చేస్తుంది. ఓకే ఫోర్స్ అప్లై చేసినా కూడా ఆ టేబుల్ అనేది మూవ్ కావట్లేదు. ఎందుకు? రీజన్ ఏంది అంటే మినిమం ఫోర్స్ అనేది అప్లై చేయాలి. ఆ మినిమం ఫోర్స్ అనేది ఆ చైల్డ్ అనేది అప్లై చేయట్లేదు. అప్లై చేయకపోతే ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుందా? ఓకే మూవ్ కాదు సార్. ఓకే మినిమం ఫోర్స్ అంటే ఆ మినిమం ఫోర్స్ అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ కి ఈక్వల్ గా ఇంకెక్కువ ఈక్వల్ అండ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ కి కొంచెం ఎక్కువనే అప్లై చేయాలి. ఓకే ద మినిమం ఫోర్స్ ఈస్ జస్ట్ బిహైండ్ ది లిమిటింగ్ ఫ్రిక్షన్, దెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఇన్ మోషన్. ఓకే ఆ లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ అనేది మోషన్ లోకి వస్తుంది. బట్ దానికి ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ కావాలంటే మినిమం ఫోర్స్ ఉండాలి. ఓకే మినిమం ఫోర్స్ అప్లై చేయకపోతే ఆబ్జెక్ట్ అనేది మూవ్ కావాలి. ఓకే రైట్. సో దిస్ ఎగ్జాంపుల్. Okay, able to apply the force that greater than the limiting friction. Right. Is it clear? Limiting friction, static friction definitions. అర్థమైనాయా? Next. Okay, yeah sir. Next. Kinetic friction.
kinetic friction. Next. So the force of friction that comes into play between the two surfaces in contact when a body slides over a surface is called kinetic friction. ఇప్పటిదాకా మీరు ఎగ్జాంపుల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ can't hear your voice, sir. ఫర్ ఎగ్జాంపుల్ మన లిమిటింగ్ ఫ్రిక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది 11 న్యూటన్స్. ఓకే, మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది సో 11 న్యూటన్స్ అప్లై చేసాం. 11 న్యూటన్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుందండి? ఓకే, సో ద పుల్లింగ్ ఫోర్స్ ఈస్ గ్రేటర్ దాన్ ది limiting friction in the object, okay, which is move on a table. అంతే కదా? సో ఎప్పుడైతే మనం 11 న్యూటన్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఒక ఆబ్జెక్ట్ ని ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ ని ఫస్ట్ మోషన్ లోకి తీసుకురావాలి అంటే ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఒక 100 న్యూటన్స్ ఫోర్స్ అవసరం. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ ని అనుకోండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా లాగండి. ఓకే, లాగితే అది స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు హెవీ ఫోర్స్ అప్లై చేయాలి. వన్స్ అది మోషన్ అనేది స్టార్ట్ అయింది అంటే మీరు ఫస్ట్ అప్లై చేసిన ఫోర్స్ అవసరం లేదండి, అంత దానిలో హాఫ్ అప్లై చేసినా తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎస్ సార్. ఎగ్జాంపుల్ మన వెరీ గుడ్. ఫస్ట్ మనం ఏదైనా కార్ అనేది స్టార్ట్ కాకపోతే ఫస్ట్ దాన్ని ఏం చేస్తాం? పుష్ చేస్తాం. ఫస్ట్ అనేది మోషన్ లో రావాలి అంటే మూవ్మెంట్ ఓకే, సో నెంబర్ చాలా ఫోర్స్ అప్లై చేయాలి. వన్స్ మోషన్ లోకి వచ్చింది అంటే మన అంత ఫోర్స్ అవసరం లేదు. ఇక ఫస్ట్ మనకు 100 న్యూటన్స్ అప్లై చేస్తే 100 న్యూటన్స్ అప్లై చేస్తే అది మోషన్ లోకి వస్తుంది. మోషన్ లోకి వచ్చిన తర్వాత మనం అంతే ఫోర్స్ అప్లై చేస్తాం, అవసరం లేదు. అక్కడ 50 న్యూటన్స్ అప్లై చేసినా ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. రైట్, ఇక్కడ కూడా అంతే, సేమ్ యాజ్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, first once the object is in motion, okay, the force of friction or okay, the pulling force, okay, we need the object need pulling force is less than the limiting friction. Okay, సో ఇదేంటంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఒకసారి ఆబ్జెక్ట్ అనేది మోషన్ లోకి వచ్చింది అంటే అక్కడ పుల్లింగ్ ఫోర్స్ అనేది లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉన్నా కూడా ఆబ్జెక్ట్ అనేది మోషన్ లోకి ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఓకే, రైట్. సో ఒకసారి ఆబ్జెక్ట్ అనేది ఒకసారి మోషన్ లోకి వచ్చింది, మోషన్ లోకి ఉన్నప్పుడు కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. దెర్ ఈస్ ఎ ఫ్రిక్షన్ ఇన్ బిట్వీన్ ది టూ సర్ఫేస్. ఓకే, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ కాల్డ్ ఓకే కైనెటిక్ ఫ్రిక్షన్. ఓకే, సో కైనెటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడు ఉంటుందండి? ఓకే, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ కమ్స్ into play between the two surfaces, okay, between the surfaces in contact when body slides over another surface. Okay, ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకొక సర్ఫేస్ పైన మూవ్ అవుతున్నప్పుడు ఓకే, సో the between the force of friction between the two surfaces is called kinetic friction. kinetic అంటే ఆబ్జెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఒక సర్ఫేస్ పైన ఇంకొక సర్ఫేస్ అనేది మూవ్ అయినప్పుడు వాటి మధ్య ఉండే ఫ్రిక్షన్ ఏమంటాం? కెనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. అండర్స్టాండ్? ఓకే, సో అండర్స్టాండ్, అర్థమైందా? Sir, can you say one more? Yes, sir, understood. Sir, can you say? Yes, listen. For example, okay, object. For example, one object. Is a wooden plank. Okay, when applying the pulling force is 11 newtons. Okay, that means the pulling force is greater than the limiting friction. Then the object is slide on this surface. ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ సర్ఫేస్ పైన స్లైడ్ అవుతూ ఉంటుంది. ఓకే, స్లైడ్ అవుతున్నప్పుడు ఫ్రిక్షన్ ఉంటుందా లేదా? దెర్ ఈస్ ఎ ఫ్రిక్షన్ ఇన్ బిట్వీన్. దెర్ ఈస్ ఎ ఫ్రిక్షన్. yes sir, ఉంటది. yes ఆ ఫ్రిక్షన్ ఏమంటాం మనం? కెనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, కెనెటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడు అంటాం? ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకో సర్ఫేస్ పైన మూవ్ కావాలి, మూవ్ అవుతున్నప్పుడు వాటి మధ్య ఉండే ఫ్రిక్షన్ ని కెనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ది టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ స్లైడ్ ఓవర్ అనదర్ సర్ఫేస్. ఓకే, got it. దిస్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ కాల్డ్ కెనెటిక్ ఫ్రిక్షన్. ఓకే, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటండి? ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ లో ఉండాలి. కెనెటిక్ అంటే ఏంటిది? మోషన్. ఆబ్జెక్ట్ అనేది మోషన్ లో ఉండాలి.
Is it clear? Yes, sir. Yes, sir. Next, ఈ kinetic friction is also called as the dynamic friction అంటాం. Dynamic friction is also called as the sliding friction. ఏదన్నా ఒకటి. Sliding friction is also same. Kinetic friction or dynamic friction. Okay. Kinetic friction is also called as the dynamic friction. Okay. Is also called as the sliding friction. Right. So when the pulling force is greater than the limiting friction, the body slide over the surface. అంతే కదా, లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా మనం పుల్లింగ్ ఫోర్స్ అనేది ఎక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. వన్స్ మోషన్ స్టార్ట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ బిట్వీన్ ది సర్ఫేస్ డిక్రీజెస్. అంతే కదా, మోషన్ అనేది స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్ గా ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఫోర్స్ ఆఫ్ డిక్రీజ్ అవుతుంది. సో దట్ స్మాలర్ ఫోర్స్ ఇస్ లెస్ దాన్ ది లిమిటింగ్ ఫ్రిక్షన్ enough to maintain the uniform motion. అంతే కదా, ఒక యూనిఫామ్ మోషన్ ని మెయింటైన్ చేయాలి అంటే ఫ్రిక్షన్ కన్నా ఫోర్స్, ఓకే, మన అప్లై చేసే ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకు, ఫ్రిక్షన్ ఈస్ డిక్రీజెస్. ఓకే, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ వన్స్ మోషన్ ఈస్ స్టార్ట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ డిక్రీజెస్. సో ద అప్లయింగ్ ఫోర్స్ to maintain the uniform motion, okay, the pulling force which is less than the limiting friction, okay, the uniform we maintain the uniform motion. Okay, so the kinetic friction is independent of velocity of surfaces. Okay, ఈ kinetic friction అనేది ఈ velocity పైన ఓకే డిపెండ్ కాదు. ఓకే, velocity పైన డిపెండ్ అయి ఉండదు. ఓకే, ఎందుకు అంటే ఇది డిపెండ్ అయ్యే దేనిపైన, ఇస్ అ టైప్ ఆఫ్ మెటీరియల్. ఓకే, టైప్ ఆఫ్ మెటీరియల్ దట్ మీన్ అండ్ right. So reason, if the velocity is neither too small, okay, or too large, okay, so the kinetic friction is less than the limiting friction for given pair of surfaces. అంతే కదా, సో మనకి kinetic friction ఎక్కువ ఉంటుందా, limiting friction ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే వన్స్ మోషన్ స్టార్ట్ అయిందంటే ఫ్రిక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫ్రిక్షన్ అనేది డిక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్ గా కినెటిక్ ఫ్రిక్షన్ ఏమవుతుందండి, మనం స్టాటిక్ ఫ్రిక్షన్ తో లిమిటెడ్ ఫ్రిక్షన్ తో డిక్రీజ్. సో అందుకోసమే ఫర్ గివెన్ పేర్ సర్ఫేస్ కినెటిక్ ఫ్రిక్షన్ ఈస్ కంపేర్డ్, ఓకే, ఈస్ నాట్ కంపేరబుల్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఎందుకు అంటే నాట్ కంపేర్, ఓన్లీ లిమిటింగ్ ఫ్రిక్షన్ తోనే కంపేర్ చేస్తాం. బికాస్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈస్ వారీస్ విత్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, FK is less than FL. Okay, FL is indicated that limiting friction. Okay, so the force of friction is less than the limiting friction. Okay, so for example, చూడండి, when a person dragging the sledge on a ice, kinetic friction is comes to a sledge and ice. అంతే కదా. Okay, sledge. Okay, for example, ఒక పైన ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లెడ్జ్ స్టార్టింగ్ లో మూవ్ చేయాలి అంటే ఈ అప్లై హెవీ ఫోర్స్. Okay, he should apply heavy force. Once motion is start, okay, the applying force is less than the, okay, limiting friction. Okay, so automatic ఏమవుతుందండి, ఫస్ట్ తను ఏం చేస్తాడు, ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ కావాలి అంటే కంపల్సరీ తను ఫస్ట్ స్టార్టింగ్ హెవీ ఫోర్స్ అప్లై చేయాలి.
వన్స్ అనేది మోషన్ అనేది స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్ గా ఈ అప్లై చేసే ఫోర్స్ కన్నా కూడా తక్కువ అప్లై చేసినా కూడా ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుందండి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ద kinetic friction very very important. Kinetic friction is less than the limiting friction. ఓకే, ఒక ఆబ్జెక్ట్స్ మధ్యలో ఏ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అంటే ఓకే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాలి. ఓకే, kinetic friction అనేది తక్కువ ఉంటుంది.